ముద్దు మురిపెం కాదు, ముద్దు చేటు. చంటి పిల్లల్ని చూసినప్పుడు అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారు అని దగ్గరికి వెళ్ళిపోయి ఓ ముద్దు చేసేస్తూ ఉంటారు, మూతితో ముద్దు పెట్టేస్తూ ఉంటారు. కానీ అది ఎంత డేంజరో తెలుసా? పిల్లలకి ఈ కనపడని వైరస్లన్నీ అటాక్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా ముద్దు పెట్టడం వల్ల చాలామంది పిల్లలు ఎంతో సఫర్ అవుతున్నారు. లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్కి కూడా వెళ్ళిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అసలు అలా ముద్దు పెట్టకూడదు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? తెలిసినా ఎంతమంది ఫాలో అవుతున్నారు? తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలా ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు వెంటనే బయట వ్యక్తులు, వేరే వాళ్ళు లేదా చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎత్తుకున్నప్పుడు వెంటనే ఇలా మూతితో ముద్దు పెట్టేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే వైరస్లు మనకు కనపడవు. అవి కనపడకుండా పిల్లల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మనకున్నంత ఇమ్యూనిటీ పవర్ పిల్లలకి ఉండదు. సో చంటి పిల్లలు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ ఇన్ఫెక్షన్స్కి రియాక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. అది ఎందువల్ల వచ్చిందో అని కనుక్కోవడానికి టైం పడుతుంది. ఆ కనుక్కునే క్రమంలోనే టైం ఇలా వృధా అయిపోతూ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ కూడా తీవ్రం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ ఇలాంటిదే జరిగింది. ఇలా ఒకరు ముద్దు పెట్టడం వల్ల తన కొడుకు కంటి చూపు కోల్పోయిన తర్వాత ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి కిస్ పెట్టుకోవడంతో 2 ఏళ్ల జువాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ వైరస్ అతని కంటికి సోకింది. అలాగే ఆ కంటిలో రంధ్రం ఏర్పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఫస్ట్ డాక్టర్స్ కూడా ఇది అర్థం కాలేదు, నార్మల్ ఇన్ఫెక్షన్ అని అనుకున్నారు. బట్ బాలుడి పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయింది. ఆ తర్వాత టెస్టుల్లో అది హెర్పెస్ వైరస్ అని తేలింది. సో జువాన్ ఎడమ కంటి చూపుని కోల్పోయాడు ఒక ముద్దు వల్ల. ఒక కేస్ కన్ను పోవడానికి కారణమైంది. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటంటే ఎవరైనా తమ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మొహమాట పడతారు. ముద్దు పెట్టకండి అని చెప్పలేకపోతారు మొహమాటంతో. కానీ అలా చేయకండి. పిల్లల ప్రాణాలు ఇంపార్టెంట్, పిల్లల ఆరోగ్యం ఇంపార్టెంట్. కాబట్టి నిర్మోహమాటంగా ఎవరికైనా చెప్పేయండి. పిల్లల్ని ఎత్తుకునే ముందే చెప్పేసేయండి, పిల్లల్ని మాత్రం కిస్ చెయ్యకండి అని. ఓకే, ఈ విషయం తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.